టర్నిప్ సామ అన్నం అంటే సామలతో టర్నిప్స్ ఉపయోగించి మనం ఒక స్పెషల్ రైస్ లాగా తయారు చేసుకోబోతున్నాం. అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, టర్నిప్ తురుము 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, టర్నిప్స్ అంటే ఇవి. సో మామూలుగా ఇది మనకు బయట సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. జనరల్గా రైతు బజార్లలో అప్పుడప్పుడు దొరకకపోవచ్చు, బట్ అంటే ప్రాపర్ సూపర్ మార్కెట్స్లో అయితే 100% దొరుకుతాయి. సో ఇది ఎలా ఉంటుందంటే ఒక బీట్రూట్ లాగానే ఉంటుంది, తెల్లగా ఉన్న బీట్రూట్ లాగా, అంతే కదా చూసారా. ఇది మనకు కదా అదే రూట్ వెజిటబుల్ అంటాం కదా, అలా అనమాట, మన కందగడ్డ అట్లా అనమాట, ఆ టైప్స్లో. ఓకే, సో దీన్ని మనం తురుముకొని రెడీగా పెట్టుకున్నాం. ఇదిగోండి, దీన్ని తురిమితే ఇలా వచ్చింది. అంటే పచ్చి కొబ్బరి లాగానే అనిపిస్తుంది, బట్ కాదు. అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. సో టర్నిప్స్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఈరోజు మనం టర్నిప్స్ని అలాగే సామల్ని కలిపి వండుతున్నాం. సామలు మనకు కిడ్నీ పనితీరుని, లివర్ పనితీరుని బాగా మెరుగుపరచడానికి సామలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, అలాగే మనకు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీకి సంబంధించి, యూట్రస్కి సంబంధించి, పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి మంచి సొల్యూషన్స్ కావాలి అంటే కూడా మనకు సామల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల ఓవరాల్గా మనకు రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకి మెయిన్ టర్నిప్స్ అంటే అది చాలా మందికి తెలియదు. సామల గురించి మనము చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం కదా, టర్నిప్స్ గురించి మాత్రము చాలా తక్కువ మాట్లాడుకున్నాం. ఓకే, సో టర్నిప్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందులో అధికంగా ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, అలాగే పొటాషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో కొంతమందికి కంటి చూపు తక్కువగా ఉన్నా, అండ్ అలాగే ముఖ్యంగా పిల్లలకు టీవీల దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా కూడా కంటి కండరాలు బలంగా ఉండాలి, లేకపోతే సైట్లు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది హెరిడిటరీలో కూడా భాగం. 50% హెరిడిటరీ ఉంటుంది, 50% మనం చేసుకునేది ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటి అంటే మనకి ఎప్పుడూ కూడా ఏదైనా ప్రతి ఆర్గాన్ని మనం చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అది గట్టిగా తట్టుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే బిఫోర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అలా ఏంటంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ రోజు టర్నిప్స్ అలాగే సామలు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సామల్ని కూడా మనం ఉడికించుకొని పెట్టుకున్నాము. కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకునే ప్రయత్నం చేద్దాం. ఉడికించండి అని నేను ఎప్పుడు చెప్పను, బికాస్ సామలు, చిరుధాన్యాలు ఎప్పుడూ కూడా పూర్తిగా బాస్మతి రైస్ లాగా పొడి పొడిగా కావు. అది అవుతుంది అని చెప్పినా కూడా ఎవరు నమ్మకండి, ఎందుకంటే కష్టం. అది చిరుధాన్యాలు, చిరు ధాన్యాలు, చిరు పేరులోనే చిరు ఉంది. అంత చిన్నగా ఉన్నది ఎప్పుడూ కూడా పొడి పొడిగా అవ్వదు. అందుకు సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించేసుకోండి. ఓకే, దీన్ని నేను నెయ్యితో చేస్తున్నానండి. రైస్ ఐటమ్ కదా, మనకు నెయ్యితో చేసుకుంటే కొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది. కొంచెం మీరు నెయ్యి నూనె మిక్స్ చేసుకునే అలవాటు ఉంటే మీరు అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర, మీరు కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి అంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే పొడవుగా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. చాలా ఈజీ వంట అండి. మీరు టర్నిప్స్ని చక్కగా తురుముకొని పెట్టుకుంటే చాలు, సామలు ఉడికించుకుంటే చాలు, మిగతా అంతా అలా టకటక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది మనకు లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఓకేనా, అంటే మనకి క్వాంటిటీస్ చూసుకొని మనం ఎంత వేసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం ఉప్పుని ముందే వేసేసుకుందాం. మీకు చివరిలో వేసే అలవాటే ఉంది అంటే అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు చిరుధాన్యాలు అలా అంటే కొంచెం ముద్దగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఉప్పు కండలు అలా ఉండిపోయే అవకాశం ఉంటుంది, స్ప్రెడ్ అవ్వదు. అది అందుకు నేను ముందే వేసేస్తాను అనమాట. ఆ తర్వాత ముందుగా ఇదిగోండి మనం టర్నిప్స్ని ఈ విధంగా చక్కగా
తురుముకొని పెట్టుకున్నాం. కొంచెం వాటర్ ఉంటుంది, ఇదిగోండి ఇట్లా కొంచెం వాటర్ ఉంటుంది. ఇందులో కూడా బీట్రూట్ లాగానే సేమ్. ఇది కొంచెం మనకు ఆ తేమ పోయేంత వరకు వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు స్మెల్ ఎలా వస్తుంది తెలుసా, పూర్తి ముల్లంగి కాదు, కొంచెం ఆ స్మెల్ వస్తుంది. మీరు దీంతో కూరలు కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు టర్నిప్ కర్రీ, ఇప్పుడు మీరు సామలు వేయకపోతే ఇది కూర అవుతుందిగా, అవునా? సాత్వికమైన కూర అవుతుంది యాక్చువల్లీ. సో చక్కగా పోపు వేసేసుకొని, అల్లం ముక్కలు వేసేసుకొని, ఇది చక్కగా మనం వేయించేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నాం అనుకోండి, బీట్రూట్ తురుముకొని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నీళ్లు పోయేదాకా ఒకసారి బాగా వేయించేసుకోవాలి. సో చక్కగా వేగినట్టు మనకు స్మెల్ కూడా వస్తుంది అలా వేయిస్తూ ఉంటే. చెప్పాను కదా కొంచెం ముల్లంగి ఆ ఫీల్లో ఉంటుందని. సో కొంచెం మనకు ఆ టేస్ట్, ఆ స్మెల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో మనకు లైట్గా రంగు కూడా మారింది చూసారా, లైట్గా బ్రౌనిష్ లాగా వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న సామలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. రెండు సమానంగా వేసుకోండి, మరి ఏదో టర్నిప్స్ వేసామా వేయలేదా అన్నట్టు కాకుండా, అలా అని సామలు కూడా ఎక్కువగా వేసేయకుండా రెండు సమానంగా వేసుకుంటే ఈ రుచి ఆ రుచి మనకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం. మనం ఇంతవరకు ఏమి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కదా, కాస్త మిరియాల పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది. అసలు వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదండి. సో చక్కగా ఇది మీకు బాక్సుల్లో పట్టుకొని తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ప్రొవైడెడ్ దట్ మీరు కొంచెం పొడిగా దీన్ని ఉడికించుకుంటే బాగుంటుంది. ఏవి సామల్ని ఒక 2 minutes ఇలా వదిలేద్దామండి. సో దట్ మనం వేసిన మిరియాల పొడి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి. మనం చక్కగా టర్నిప్ తురుము వేసేసుకున్నాము, సామలు వేసేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. చివరిగా కాస్త కొత్తిమీర, అలాగే నువ్వులు మనం దీని మీదైనా వేసుకోవచ్చు, లేదు అంటే మన బౌల్లోకి తీసుకొని దాని మీద దించగానే వేసుకోవచ్చు అనమాట. సో కొంచెం నేను దీంట్లోనే వేసేసాను, సో దట్ కలిసిపోతుంది కదా. పిల్లలకి ఏరి పక్కన పెట్టడానికి ఆస్కారం లేదు. ఒకవేళ మీరు అందంగా అలా కనిపించాలి అంటే మీరు బౌల్లో కూడా వేసుకోవచ్చు. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. ఆహా, సాత్వికమైన వంటల్లో అసలు మన అమృతం అసలు ఎన్ని రకాల వంటల్ని కనుగొంటూ ఉంటుందో, స్పెషల్గా మీకోసమే. సో పైన నుంచి కూడా కావాలంటే కాస్త నువ్వులు వేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా చాలా అందంగా ఉంది, వంట కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఇక మీరు నేర్చుకోవాలనుకుంటే టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సామలు 1 కప్పు, టర్నిప్ తురుము 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. టర్నిప్ సామ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లికాడలు, ఉప్పు, టర్నిప్ తురుము వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించుకున్న సామలు, మిరియాల పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నువ్వులు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే టర్నిప్ సామ అన్నం రెడీ.